షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ నామంలో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారని అందరూ బాగున్నారు కదా? దేవత దేవుని మహాకృపలను అందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలంచున్నాను. ఈ దినమంతా దేవత దేవుడు తన కృపను, తన ఆశీర్వాదమును మనకు తోడుగా ఉంచి నడిపించును గాక. ఆమేన్. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 26వ వచనం, 15వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును కనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదువు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. ఈ యొక్క వచనంలోని ఈరోజు మన ధ్యాన భాగము, నీవు అనేక జనములకు అప్పిచ్చెదువు గాని అప్పు చేయవు, అప్పిచ్చెదువు గాని అప్పు చేయవు. ఇలాగా అప్పు చేయకుండా ఉండటము, లేకపోతే అప్పు ఇవ్వటం అనేది ఒక ఆశీర్వాదముగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆశీర్వాదపు వాగ్దానము. ఎలాగనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించిన కనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదువు కానీ అప్పు చేయవు. అయితే దీనికి ఒక కండిషన్ కూడా మరి తండ్రి అయిన దేవుడు పెడుతూ ఉంటాడు. ఏంటి? 5వ వచనంలో ఉంది: కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుంటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో భేదలు ఉండనే ఉన్నారు. ఏంటండి? ఆయన మాటకు లోబడాలి. మనము అప్పిచ్చే వారముగా ఉండాలంటే, అప్పు చేయకుండా ఉండాలంటే ఆయన మాటకు లోబడే వారముగా ఉండాలి. అయితే ఈ యొక్క అప్పు ఇచ్చేవారు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేస్తే గనక, కీర్తనకోడు రాసిన 37వ దావీదు కీర్తన 26వ వచనంలో చూస్తే కనుక ఒక చక్కని మాటను ఇలాగా అప్పిచ్చేవారు కూడా ధైర్యంగా ఇవ్వగలిగే స్థితిలోనికి మనల్ని తీసుకెళ్తుందేమో. 37వ దావీదు కీర్తన 26వ అధ్యాయం: దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. అనగా అప్పు ఇచ్చుటలో కూడా ఆశీర్వాదం ఉందనే విషయాన్ని మనము గమనించాలి. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. ఇంకొక మాట మీకు చూపిస్తాను ఇదే విషయం గురించి. 112వ దావీదు కీర్తన 5వ వచనంలో కూడా దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అంటే అప్పు ఇచ్చుటలో గొప్ప ఆశీర్వాదం దాగుందని చెప్పడంలో నా ఉద్దేశము. ఈ 2 వచనాలు చూపించిన కూడా 112వ దావీదు కీర్తన 5వ వచనంలో దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. కాబట్టి ఎంతో చక్కని మాటలు కదండి. అయితే మనం అప్పిచ్చువారముగా ఉండాలంటే ఏం చేయాలో మనం దాకా చదివాం కదా. ఆయన యొక్క ఆజ్ఞలన్నింటినీ గైకొనుచు, ఆ యొక్క 5వ వచనంలో కనిపిస్తుంది. ఆయన యొక్క ఆజ్ఞలన్నింటినీ గైకొనుచు, ఆయన యొక్క మాటను జాగ్రత్తగా వింటే కనుక, ఆయన మాటకు లోబడితే కనుక, నీ దేవుడని యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో భేదలు ఉండనే ఉండరు. ఆయన మాటకు లోబడాలి, ఆయన సన్నిధిని మనము అనుభవించాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలోని అర్థమును కనుక మనం గమనించినట్లయితే, మరి తండ్రి దేవుని మాటను వింటే కనుక ఎలాగ ఆశీర్వాదం పొందుకుంటాము, ఆయన ఆజ్ఞల సారం చొప్పున మనం బ్రతుకుచుంటే కనుక ఎలాగా మరి మనం దీవించబడడం ఆలోచన చేస్తే కనుక, దీనికి కూడా ఒక మాటను మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండంలోనే 28వ అధ్యాయము 12వ వచనంలో చాలా చక్కగా ఇది వివరించబడింది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 12వ వచనం: యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ఎప్పుడు? ఆయన మాటకు లోబడితే, ఆయన ఆజ్ఞల సారం చొప్పున నడిస్తేనంటండి ఆకాశం. ఆ ధననిధి పేరేంటంటే ఆకాశము. ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. కాబట్టి ఎవరైతే మరి నీతి న్యాయ యథార్థతలను అనుసరించి మంచి హృదయం కలిగి, పవిత్రత పరిశుద్ధత కలిగి ఆయన మాటకు లోబడుచు బ్రతికించారో వారికి తన మంచి ధననిధి నుంచి గొప్ప ఆశీర్వాదం మేలుచుడుగా ఆయన సిద్ధంగా ఉన్నాడు. అనగా నీకేదో కోట్లాది రూపాయలు కురిపిస్తాడని, లేకపోతే బంగ్లాలు ఇస్తాడని, లేకపోతే 1000 ఎకరాల భూములు ఇస్తాడని కాదు. నీ హృదయమును తృప్తితో ఉంచుతాడు. ఉన్న దాంట్లోనే సంతృప్తిని నీకు దయచేస్తాడు కదండి. అదే కదా మనకు కావాల్సింది. మరి కోట్లు
ఆస్తి ఉన్నవాడల్లా సంతోషంతో సమాధానంతో ఉన్నాడా అంటే పెద్ద క్వశ్చన్ మార్కే. కాబట్టి మనందరం కూడా ఉన్నదాంతో తృప్తి పొందుచు దేవుని యందు భయభక్తులు జీవించగలవారు ఉంటే ఆయన మనల్ని అప్పిచ్చేవాడిగా చేస్తాడంట. అప్పిచ్చుట్లో ఆశీర్వాదం ఉందని ఇప్పుడే మనం చదువాం. కాబట్టి అప్పిచ్చేవాడి వ్యాజ్యము గెలుచును అని వ్రాయబడింది. కాబట్టి మనందరం కూడా మరి దేవుని అడుగుజాడలో ఉందాం, ఆయన మాటకు లోబడదాం, ఆయన ఆజ్ఞల సారం చొప్పున బ్రతుకుదాం. ఈ మాట ద్వారా మన ఆత్మలను దేవుడు బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ మాటకు లోబడితే, నీ మాటను విని జాగ్రత్తగా నడిస్తే, నీ ఆజ్ఞల సారం చొప్పున మేము బ్రతికితే మమ్మల్ని అప్పించేవారు ఉంచుతానని, నీ ఆకాశమును మంచి ధననిధిని తెరిచి మా ఆత్మను తృప్తిపరుస్తామని ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు అని. ఎంత అద్భుతమైన మాటలు ప్రభువా. అప్పు ఇచ్చటిలో కూడా ఆశీర్వాదం దాగుందనే ఒక ఉద్దేశమును ఈరోజు మాకు తెలియజేసినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యంలో ఉన్న బిడ్డల జీవితాల్లో సంతృప్తిని, సమాధానం దయచేయండి నాయన. ఎంత ఉన్నా కూడా ప్రభువా నాయన మాలో సంతృప్తి లేకపోతే మేము సమాధానం స్థితిలోకి వెళ్ళలేం ప్రభువా. అటు రీతి మమ్మల్ని నడిపించి నీ ఆత్మలో బలము పొందుకొనుచు రక్షణ నడిపించే కృపను దయచేయమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థనకి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.